దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకునక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ అంశాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మరి సుదీర్ఘకాలంగా మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశపు ఈ పేరులో నుండి ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మా ఈ ఆరాధన ద్వారా ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దయతో ఈ విషయాలు మీరు మనసును పెట్టుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుచున్నాను. ఈ సమయంలో ప్రభు సేవకునిగా నేను చెప్పే విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశపు ఈ పేరులో నుండి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలు మీ ముందుకి తీసుకురావడం జరిగి ఉన్నది. గత కాలంలో అనేకమైనటువంటి అంశాలు ఇదే ఈ అంశపు పేరులో ఈ ఆరాధన ద్వారా తెలియజేయడం జరిగింది. ఒకవేళ కొత్తగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకున్నట్లయితే దయతో క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులో చెప్పబడిన ఆధ్యాత్మిక సందేశాలన్నింటినీ మీరు వీక్షించడం ద్వారా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఎన్ని విషయాలు ఉన్నాయో ప్రియా దేవుని బిడ్డలారా మీకేమైనా సందేహ సంబంధించినటువంటి విషయాలకు కూడా ఈ అంశపు పేరులో అద్భుతమైనటువంటి సమాధానాలు తెలియజేయడం జరిగినది. అద్భుతమైన జవాబులు, అద్భుతమైనటువంటి వాక్య వివరణ, అద్భుతమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా ఆత్మీయ సందేశాలు ప్రియా దేవుని బిడ్డలారా స్పష్టంగా అర్థవంతమైనటువంటి వర్తమానాలు ఈ అంశపు పేరులో తెలియజేయడం జరిగి ఉన్నది. ఈ యొక్క నేటి క్రైస్తవ తరానికి ఈ ఆధ్యాత్మిక సందేశాలు చాలా మేలుకరమైనవని దీవెనకరమైనవని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏమండి, ఈ అంశపు పేరులో చాలా విలువైనటువంటి సందేశాలు మేము అప్లోడ్ చేయడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దయతో ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సందేశాలను ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఆరాధనలో చెప్పబడుతున్న సందేశాలు మీరు వీక్షించడం ద్వారా ఆధ్యాత్మికంగా చాలా బలవంతులుగా ప్రభు కొరకు మీరు నిలబడగలరు. అంతేకాదు విశ్వాసములో స్థిరులుగా బలవంతులుగా మీరు మార్చబడగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మీ విశ్వాసానికి కూడా మంచి బలం చేకూర్చే సందేశాలు ప్రియా దేవుని బిడ్డలారా ఈ సందేశాలు ఈ విషయాలు గమనించండి. అయితే ఇందులో భాగంగానే గత కొన్ని వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు రెండవ రాకడ 1963లోనే జరిగిపోయిందా అనేటటువంటి ఈ యొక్క పేరులో ప్రియా దేవుని బిడ్డలారా అనేకమైన విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో ప్రియా దేవుని బిడ్డలారా ప్రథమ భాగమందు అనే విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ప్రథమ భాగమందు పరిశుద్ధుల కొరకై ఆయన పరలోకము నుండి ఆకాశ మండలము వరకు ఆయన వచ్చినప్పుడు మనము మేఘముల మీద ఆయన ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు వెళ్ళిపోతామని ప్రియా దేవుని బిడ్డలారా కొనుక్కోబడతామని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతున్నది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో ఆ ప్రథమ భాగమునందు అంటే 7 ఏండ్ల మహాశ్రమలకు ముందే యేసు ప్రభు వారు పరిశుద్ధులను కొనుక్కోవడానికి తీసుకొని పోవడానికి ప్రియా దేవుని బిడ్డలారా పరలోకానికి ఆయన రాబోతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా ఆయన వచ్చినప్పుడు 2 విషయాలు జరుగుతాయని మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. అందులో మొదటిది ప్రియా దేవుని బిడ్డలారా మృతులైనటువంటి పరిశుద్ధులు వారు పునరుద్ధానాన్ని పొందుతారని ప్రియా దేవుని బిడ్డలారా అదే విధముగా సజీవులుగా ఉన్నటువంటి పరిశుద్ధులు రూపాంతర సంబంధమైనటువంటి మార్పు చెంది మహిమా సంబంధమైనటువంటి స్థితితో ప్రభుతో పాటు నిత్యత్వంలోనికి వారు చేర్చబడతారనే ఈ విషయాలు మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా గత వారం ప్రియా దేవుని బిడ్డలారా మృతులైనటువంటి పరిశుద్ధుల పునరుద్ధానానికి సంబంధించిన విషయాలు వివరముగా స్పష్టంగా మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా సజీవులుగా ఉన్నవారు ఏ విధముగా రూపాంతరం చెందుతారు, ఆ మహిమా సంబంధమైన రూపాంతరం చెంది ప్రభుతో పాటు నిత్యత్వంలోనికి ప్రభు వచ్చినప్పుడు కొనుక్కోబడాలంటే ఎటువంటి స్థితిని మనం కలిగి ఉండాలో ఆ విషయాలు ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ఎవరు ఎప్పుడు చెప్పలేని విషయాలే ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఆరాధన ద్వారా ఈ యొక్క ఈ సందేశం ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా ఒక విషయాన్ని గమనించండి. రెండవ రాకడ అనేటటువంటి ఆ ఒక రాకడలో మొదటి లేక ప్రథమ భాగమునందు పరిశుద్ధుల కొరకు ప్రభు వస్తారు. 7 ఏండ్ల మహాశ్రమలకు ముందు 7 ఏండ్ల మహాశ్రమల తర్వాత ఆయన మరలా ప్రియా దేవుని బిడ్డలారా రెండవ రాకడ నేరుగా ఆయన ఎక్కడికి వస్తారంటే యెరూషలేములో ఉన్న ఒలీవ కొండ మీదకి ఆయన రాబోతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా అంటే భూమి మీదకి వచ్చేదే రెండవ రాకడ. ప్రియా దేవుని బిడ్డలారా
మరి ఆ రెండవ రాకడలో మొదటి ఆ ఒక భాగమునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన పరలోకము నుండి ఆకాశ మండలం వరకే ఆయన వస్తారు. ఈ విషయాలు గమనించండి. కనుక మరి రాబో దినాల్లో రెండవ రాకడకు సంబంధించిన పూర్తి మరి ఆధ్యాత్మిక సందేశాలు కూడా మనం తెలుసుకోబోతున్నాం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మీరు ఉంచి ఈ విధముగా నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని గణపరచుటకు మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మా యొక్క ఈ ఆరాధన మీ షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులకు మా ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరొకసారి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా, నీనా మన జీవితాలు చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆరాధనలో ఆయన నామాన్ని గనపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గనపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలు నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభు నామాన్ని గనపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి గనపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభు నామాన్ని గనపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలను ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులు మీ అందరిని బట్టి, అదేవిధంగా బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడి నీనా మన జీవితాల్లో చేసిన మేలులు, ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మతో, సత్యముతో, యథార్థమైన హృదయాలతో ఆరాధన చేసే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో ఆయన నామాన్ని గణపరిచే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, రండి మనందరం కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో గణపరుస్తూ, మహిమపరుస్తూ మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతా కూడా అద్భుతమైన మీ కృపా కాపుదల మీరు మాకు అనుగ్రహించి మంచి వాతావరణ పరిస్థితుల మధ్య మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరచుటకు అల్పులము, అయోగ్యులము, ఎన్నిక లేని, ఏ మంచి లేని మాకు మీరు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను, దయను జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారని మీ దీవుల దిగనమని వేడుకొనిచ్చున్నాం. అయా, మా ప్రియులు అర్పిస్తున్న కృతజ్ఞతా స్తుతులను మీరు స్వీకరించాను, ఆరాధనను మీరు స్వీకరించాను. ప్రభా, నీ కృపను బట్టి మీ క్షేమముగా అయా సురక్షితమైన పరిస్థితిని, సమృద్ధిని, ఆరోగ్యకరమైన పరిస్థితిని, నెమ్మదిని, సమాధానమును అనుభవించడానికి దయగలిగిన దేవా, మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడా, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత, నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత, నాకైతే లేదు ఏ స్తోమత, నాకైతే లేదు ఏ స్తోమత, నీ పిల్లలలో చేర్చబడుట, నే పొందిన నీ ప్రేమ సంపన్నత, నీ పిల్లలలో చేర్చబడుట, నే పొందిన నీ ప్రేమ సంపన్నత, నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత, సత్యమును తేటగా బోధించి నిత్య జీవము అనుగ్రహించి, సత్యమును తేటగా బోధించి నిత్య జీవము అనుగ్రహించి, నీ బీజమును నాయందుంచి, నీ బీజమును నాయందుంచి, నీ సంబంధిగా చేసితివి, నీ సంబంధిగా చేసితివి, నీ పిల్లలలో చేర్చబడుట, నే పొందిన నీ ప్రేమ సంపన్నత, నీ పిల్లలలో చేర్చబడుట, నే పొందిన నీ ప్రేమ సంపన్నత, నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత. బహున్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించినందుకు స్తుతులు చెల్లిస్తూ నాతో పాటు కలిసి అయా నేను గణపరిచిన మా ప్రియుల యొక్క ఆరాధనను స్వీకరించి అయా తద్వారా వారికి రావాల్సిన పరసంబంధమైన ప్రతి దీవెన నిండుగా, మెండుగా, సమృద్ధిగా మీరు అనుగ్రహించమని మేమందరము చేసిన మా యొక్క స్తుతి ఆరాధనను
అయా ప్రభువా, మీరు అంగీకరించినందుకు మరొకసారి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, మరి భయంకరమైన దినాలలో భయంకరమైన మనస్తత్వాలు, భయంకరమైన వ్యక్తిత్వాల మధ్య మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, సాతాను సంబంధులుగా లేక మరి దేవుని యొక్క వాక్యానికి అవిధేయులుగా దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేసే మరి వ్యక్తులు మన జీవితాలు ఎదురవుతుంటారు. దేవుని వాక్యానికి లోబడనొల్లని మనసు కలిగిన వారు కూడా ఎదురవుతుంటారు. అలాంటి వారి ద్వారా తాత్కాలిక సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పటికీ వాటిలో కూడా దేవుని యొక్క కాపుదల భద్రత ప్రభు మనకి దయచేస్తూ వాటి మీద మనకి జయమిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, సాతానుగాడు తోక ముడిచేటట్లు వానికి సంబంధించిన వారు వాని పక్షముగా పనిచేయవారు మరి దేవుని చేత శిక్షించబడేటటువంటి పరిస్థితులకు ప్రియా దేవుని బిడ్డలారా మరి వారు అప్పగించబడుతూ ఉంటూ ఉంటారు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి అపోస్తులుడైన పౌలు గారిని మరి రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసినటువంటి కొంతమందిని అపోస్తులుడైన పౌలు గారు సాతానికి అప్పగించినట్లు మరి తను రాసినటువంటి పత్రికల్లో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయనకి చాలా కీడు చేసిన వారు కూడా ఆయన పరిచర్యలో ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసాన్ని కొనసాగించడం అంత సులభమైన పని కాదు. క్రైస్తవ మరి ఈ విశ్వాసీ మార్గములో ఆత్మీయ ఈ పరుగు పందెంలో ముందుకు వెళ్ళడం అంత సులభమైన పని కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, అయినప్పటికీ మరి ప్రభు మనకు సహాయకుడిగా ఉంటూ ప్రతి విధమైన పరిస్థితులపై మనకి విజయాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న దేవునికి తప్పనిసరి మనం ఆరాధనలో ప్రభునామాన్ని గణపరచాలి. మరి మనల్ని పోషిస్తున్న దేవుడు, మన అక్కరాల అవసరాలు తీరుస్తున్న దేవుడు, మన ఆరోగ్యాలు మన ఆయుస్సులను పొడిగిస్తున్న దేవుడు, తనను విశ్వసించిన మన జీవితాల్లో అద్భుతాలు చేసినటువంటి దేవునికి మనం నిండు హృదయంతో తప్పనిసరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుకనే మా ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా మరి కొన్ని నిమిషాలు ఈ విధముగా దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కలిసి ప్రభువుని గణపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, స్తుతియాగం ఇచ్చేవాడు మరి ఎవరినో కాదు కానీ నన్ను మహిమపరుచున్నాడని ప్రభు చెప్పుచున్నాడు. గనుక మనం చేసే ఆరాధన స్తుతులు ఆయన యొద్దకే చేరుతున్నాయనే విశ్వాసంతో మనం నమ్మాలి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మనుషుల మాటలకు సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. భక్తిహీనుల మాటలకు, మార్పు లేని మనుషుల మాటలకు, శాపగ్రస్తమైన మనుషుల మాటలకు, ప్రార్థనా జీవితం మోకాళ్ళ అనుభవం లేని మరి అలాంటి భక్తిహీనమైనటువంటి మనుషుల మాటలకు సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. కేవలం వేషధారణ బ్రతుకుతోనే దినాలను వెళ్ళబుచ్చుచున్న అలాంటి వారి కొరకు సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. అలాంటి వారి యొక్క మాటలు వినుట ద్వారా మనం పాడైపోతాం, చెడిపోతాం తప్ప బాగుపడేటటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉండవు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే వారే దేవుని యొక్క ఆశీర్వాదము లేని స్థితిలో ఉంటూ ఉన్నప్పుడు వారు చెప్పే మాటలు మరి వినేవారికి ఎంతవరకు మేలు చేస్తాయంటే మేలు చేయవు అని ప్రభు సేవకునిగా నేనైతే నమ్ముతాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక దేవుని మాటలు మాత్రమే మనకు మేలు చేసేవి. దేవుని మాటలు యథార్థమైన బ్రతుకును మనకు నేర్పుతాయి, సత్యముతో కూడిన బ్రతుకును మనకు నేర్పుతాయి. దేవుని మాటలు మానసిక ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి. దేవుని మాటలు విశ్వాసాన్ని బలపరుస్తాయి. దేవుని మాటలు ఆయన పరిశుద్ధతలో మనం ఎలా నడవాలో నేర్పుతూ ఉంటాయి. దేవుని మాటలు అబద్ధ బోధల నుండి, దుర్బోధల నుండి, లోక సంబంధమైన ప్రతి విధమైనటువంటి పరిస్థితుల నుండి కూడా మనల్ని అద్భుతమైనటువంటి కాపుదలిచ్చి దేవుడు కోరేటటువంటి ఆత్మీయతలో ముందుకు వెళ్ళడానికి వివేకమును, వివేచనను, జ్ఞానమునిచ్చి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. మన బలపరిచేవి దేవుని మాటలు, మన ఓదార్చేవి, ఆదరించేవి దేవుని మాటలు. ఇటువంటి మరి దేవుని మాటలు వినడానికి, నమ్మదగిన దేవుని మాటలు వినడానికి మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా ఆరాధనలో
మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబును ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీరు హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకునవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబును ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొరకు మనల్ని సిద్ధపరచుకుందాం. వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీభించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయినేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధన అంతట్లో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మేసా. పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో మీ అభిషేకాన్ని ఇక్కడ కుమ్మరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని వినబోతుండగా వాక్యం వింటున్న వారు ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలి. మీరు కార్యం జరిగించండి. వాక్యం మీద వారు దృష్టి పెట్టి తద్వారా మంచి ఆత్మీయ విషయాలు వాక్యం ద్వారా వారు నేర్చుకున్నారని మీరు కార్యం జరిగించండి. ఎన్నో అద్భుతమైన విషయాలు సేవకుడి ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి తెలియజేయండి దేవా. మరి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధన కార్యక్రమం ఇప్పటివరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జరగబోతున్న కార్యక్రమం తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోచున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి, మరి యొక్క ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశము పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క నూతనమైన ఆధ్యాత్మిక సందేశంగా గత కొన్ని వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రెండవ రాకడ 1963లోనే జరిగిపోయిందా అనేటటువంటి ఈ ప్రశ్న గుర్తుతో కూడిన ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో అద్భుతమైనటువంటి విషయాలు క్రైస్తవ లోకానికి తెలియని ఏమండి విషయాలు ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశ ధ్యానాల్లో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభువారు ఏమండి మరి రెండవ రాకడలో ప్రథమ భాగమునందు అంటే 7 ఏండ్ల మహాశ్రమల కాలానికి ముందు యేసు ప్రభువారు ఏమండి పరిశుద్ధుల కొరకై ఆయన రాబోతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధులను తన యొక్క రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఆయన వచ్చేటప్పుడు పరలోకము నుండి ఆకాశ మండలం వరకు మాత్రమే ఆయన వస్తారు. భూమి మీదకి ఆయన ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల కొరకు వచ్చేటప్పుడు ఆయన రాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే భూమి మీద ఉన్నటువంటి ఏమండి మృతులైనటువంటి పరిశుద్ధులు ఏమండి మహిమా సంబంధమైన పునరుద్ధానాన్ని పొంది ప్రభువుని ఎదుర్కొనుటకు మేఘాల మీద ఆకాశ మండలమునకు కొనిపోబడతారు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభు వచ్చేటటువంటి ఆ సమయంలో సజీవులుగా ఉన్నటువంటి పరిశుద్ధులు ఏమండి మరి ఆ యొక్క రూపాంతరము చెందుతారని, రూపాంతర సంబంధమైన మార్పు ఏమండి చెందుతారని, మహిమా సంబంధమైన రూపాంతరము చెందుతారని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక రాసినటువంటి ఆ సంఘానికి రాసినటువంటి విషయాలలో ఈ రెండు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారి విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువారు పరిశుద్ధులను తన యొక్క నిత్యత్వానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి ఆయన ఏమండి పరలోకము నుండి ఆకాశ మండలం వరకే వస్తారని మనం చెప్పుకోవడం జరిగినది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి మృతులైన పరిశుద్ధులు పునరుద్ధానాన్ని పొంది ప్రభు వచ్చినప్పుడు ఏమండి రెప్పపాటులో ఆయన ఉన్న స్థలానికి ఏమండి వారు చేర్చబడతారు. ప్రియులారి విషయాలు గమనించండి. అయితే సజీవులుగా ఉన్నటువంటి పరిశుద్ధులు రూపాంతరము చెందుతారని మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియులారి విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి గత వారము
మనం ఏంటంటే మృతులైనటువంటి పరిశుద్ధులు ఏమండి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఏమండి మరి వారు పొందేటటువంటి పునరుద్ధానానికి సంబంధించిన మహిమా సంబంధమైన పునరుద్ధానానికి సంబంధించిన అనేకమైన విషయాలు ఏమండి బహు వివరముగా స్పష్టముగా దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం ధ్యానం చేసుకోవడం జరిగి ఉన్నది ప్రియా దినబిడ్డారా. అయితే ఈరోజు ఈ ఆరాధనలో ప్రియా దినబిడ్డారా మరి యేసు ప్రభువారు ఏమండి పరిశుద్ధులను తీసుకుని వెళ్ళడానికి ఏమండి ఆయన పరలోకము నుండి ఆకాశ మండలం వరకే ఆయన వచ్చినప్పుడు ప్రియా దినబిడ్డారా మరి మేఘముల మీద ఏమండి మనం ఆయన ఎదుర్కోవడానికి కొనుక్కోబడతాం గనక అప్పుడు ఏమండి సజీవులుగా ఒకవేళ భూమి మీద ఏమండి క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ విశ్వాసుల్లో పరిశుద్ధులు సజీవులుగా ఎవరైనా ఉంటే వారు ఏటవుతారంటండి ఏమండి మహిమా సంబంధమైన రూపాంతరమును వారు చెందుతారు. రెప్పపాటులో వారు మార్పు చెంది వారు ప్రభువుని ఎదుర్కోవడానికి ఏమండి ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనుక్కోబడతారు. పిల్లల విషయాలు గమనించండి. ఇది ఎలా జరుగుతుంది అనే విషయాలకు సంబంధించిన విషయాలను తెలుసుకునే ఈ ప్రయత్నంలోనే ప్రియా దినబిడ్డలారా ఈ దినాన్ని మరి అనేకమైన విషయాలు మనం దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకునబోతున్నాం. ప్రియా దినబిడ్డలారా అంటే ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి విషయాలు ఏంటంటే సజీవులుగా ఉన్నటువంటి పరిశుద్ధులు రూపాంతరము రెప్పపాటులో ఎలా చెందుతారో ఆ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. యేసు ప్రభువారు ఏమండి పరిశుద్ధులను తన యొక్క నిత్యత్వానికి తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు ఏమండి సజీవులుగా ఉన్నటువంటి పరిశుద్ధులు ఏమండి భూమి మీద సజీవులుగా ఉన్న పరిశుద్ధులు ఏ రకమైన రూపాంతరమును వారు చెందుతారు, ఆ రూపాంతరం ఎలా జరుగుతుందో ఆ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ముందుగా ప్రియా దినబిడ్డలారా ఏమండి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 ఉన్న విషయాలు చదువుకొని ఈ విషయాల ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము అని అపోస్తలుడైన పౌలు గారు ఏమండి తెస్సలోనిక సంఘానికి వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. తెలియపరిచిన విషయాలలో ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దినబిడ్డలారా మరి ఇక్కడ 2 విషయాలు మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ప్రియులారా ఇది ఏమండి మృతులైనటువంటి పరిశుద్ధుల పునరుద్ధానముగా మనం తెలుసుకోవాలి. తర్వాత మనం చూస్తుంటాం ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఏమండి ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము అని అక్కడ వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం. ఆ మీదట సజీవులైన పరిశుద్ధులు ప్రియులారా రూపాంతరము మార్పును చెంది పునరుద్ధాన పరిశుద్ధులతో కలిసి ప్రభువును ఎదుర్కొనుటకు ప్రియా దినబిడ్డలారా మేఘముల మీద లేక మేఘముల యందు ఆకాశ మండలమునకు కొనుపోబడుదురు. ప్రియులార విషయాలు గమనించండి. ఇది ప్రభు యొక్క 2వ రాకడలోని మొదటి భాగమునందు ఏమండి అంటే పరిశుద్ధులను ఏమండి క్రీస్తు కొనుపోబడుటకు ఏమండి వచ్చినప్పుడు జరుగు మహిమా సంబంధమైనటువంటి అద్భుత కార్యమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దినబిడ్డలారా ఇది 7 ఏండ్ల మహాశ్రమల కాలానికి ముందు జరుగు పరిశుద్ధుల కొరకైనటువంటి మరి క్రీస్తు రాకకు సంబంధించినటువంటి ఏమండి విషయములై ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దినబిడ్డలారా మరి ప్రభు పరిశుద్ధుల కొరకై తన యొక్క 2వ రాకడ ప్రథమ భాగమునందు వచ్చు సందర్భంలో సజీవులుగా ఉన్నటువంటి పరిశుద్ధులు పొందు రూపాంతర మార్పును గూర్చి తెలుసుకుని ఈ ప్రయత్నాల్లో మరికొంత లోతుకి మనం వెళ్తూ ఉన్నాం. ప్రియా దినబిడ్డలారా అయితే ప్రభు పరిశుద్ధుల కొరకై వచ్చు సందర్భంలో ప్రపంచమంతా కొన్ని వింతైనటువంటి సంభవములు ఏమండి జరుగునవై ఉన్నాయి. ప్రియా దినబిడ్డలారా విషయాలు గమనించండి. ప్రపంచమంతా కొన్ని వింతైనటువంటి సంభవములు ఏమండి జరుగునవై ఉన్నాయి. ప్రియా దినబిడ్డలారా ఇందులో మొదటిది మృతులైనటువంటి పరిశుద్ధుల పునరుద్ధానము. దీనినే జీవ పునరుద్ధానమని అనుటను మనం చూడగలం. ఈ విషయాలు మనకి యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29లోను, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2-3లోను, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-17లోను, మత్తయి సువార్త 24వ అధ్యాయం 40-41లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఇదే సమయంలో ఏమండి జరిగేటటువంటి 2వ సంభవము సజీవులుగానున్న పరిశుద్ధులు పొందు రూపాంతరము ఏమండి లేక రూపాంతర మార్పు మహిమా సంబంధమైన రూపాంతరము అని మనం తప్పక తెలుసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి రిఫరెన్సులు చదివినిపిస్తున్నాను. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం
50 నుండి 56 వచనాలు, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రూపాంతర మార్పు ఎలా జరుగును అంటే ప్రియా దేవుని బిడ్డలారా, రూపాంతరమైనటువంటి వారు ఉండిన స్థలములలో అప్పుడు వారు ధరించుకున్న వస్త్రములు అలాగే క్రింద పడి ఉండును అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎవరైతే మహిమా సంబంధమైన రూపాంతరాన్ని సజీవులుగా ఉన్నటువంటి పరిశుద్ధులు యేసు ప్రభువారు మరి పరిశుద్ధులను కొనుపోవడానికి తీసుకొని పోవడానికి ఆయన వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, సజీవులుగా ఉన్నటువంటి పరిశుద్ధులు మరి మహిమా సంబంధమైన రూపాంతరాన్ని వారు చెందినప్పుడు వారు ఉండిన స్థలముల్లోనే వారు ధరించుకునేటువంటి వస్త్రములు ఏటవుతాయంటండి, క్రింద పడిపోతాయంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలను ఇంకొంత వివరముగా తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్తే నిజంగా ఆ ఒక మహిమా సంబంధమైన రూపాంతరము ఎలా ఉంటుంది, ఆ ఒక మార్పు ఎలా జరుగుతుంది అనేటటువంటి విషయాలు మనకి అర్థమవుతాయి. ఎందుకంటే రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఏ రకమైన మార్పు మరి ఆ మహిమా సంబంధమైన ఆ రూపాంతర మార్పు మనలో కలిగి మనం ప్రభువుని ఎదుర్కోవడానికి కృపబడతామో ఈ విషయాలు మనం వివరంగా తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వారు ధరించి ఉన్న చేతి గడియారములు కళ్ళజోళ్ళు వంటివి అడుగువారు లేకుండా నేల మీద పడి ఉండును. కొందరు పరిశుద్ధులు ఉండినటువంటి స్థలములలో డూప్లికేటు పళ్ళు కూడా మరి ఆ ఒక ఉండినా మనము ఆశ్చర్యపోవలసినటువంటి పని లేదు. ఎందుకంటే కొంతమంది పరిశుద్ధులు వారి యొక్క శరీర పరిస్థితులను బట్టి వారు ఒకవేళ డూప్లికేట్ పళ్ళును ఉపయోగించేవారు ఉంటారు. ఎప్పుడైతే ఈ మహిమా సంబంధమైన రూపాంతర మార్పు అనేది ప్రభు వచ్చినప్పుడు జరుగుతుందో ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు గనుక ఈ పెట్టుకున్నటువంటి డూప్లికేట్ పళ్ళు కూడా అక్కడ ఊడి పడిపోయి ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. వాటిని చూసిన వారు ఆశ్చర్యపోతూ ఉంటారు. ప్రియులారా, అంటే సజీవులుగా ఉన్న పరిశుద్ధులకు సంబంధించిన ప్రతిదీ కూడా ఏటవుతుంటుందంటే మరి ఊడి అవి పడిపోతాయి. అవి వారిలోంచి మరి పడిపోయేటటువంటి పరిస్థితి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి ఆ ఒక వస్తువులు ధరించుకున్న మనుషులు మట్టుగా కనబడరు. వారు రెప్పపాటులో మార్పు చెందుతారు. వారే సజీవులుగా ఉన్న క్రీస్తుని విశ్వసించిన పరిశుద్ధులు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధముగా దేవుని పోలిక, ఆత్మ సంబంధమైన శరీరము, మహిమా వస్త్రము అనునవి మాత్రమే కాదు, ఆకాశ వస్తు రూపమును పొందినవారు దేవుని జ్ఞానముతో నిండియుందురు. వారికి మరుగైనవి వారిరుగునవి అంటూ ఉండవు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు మనము కొంత మట్టుకు ఎరుగుదుము. అయితే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరార్థకమగునని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు చెప్పుచున్న ప్రకారము మహిమ అను పూర్ణమైనది వచ్చినప్పుడు కొంత మట్టుకు ఎరిగి ఉండుట అను పూర్ణము కానిది గతించిపోవును అని మనం తప్పక తెలుసుకోవాలి. దీనికి కూడా ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినములలో జరిగిన ఒక సంఘటనను నీడగా దృష్టాంతముగా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే రూపాంతర కొండలో తన శిష్యుల ఎదుట క్రీస్తు రూపాంతరము పొందెను అని మనం చూస్తుంటాం. అప్పుడు ఆయన కుడి ఎడమల ప్రక్కలో మహిమా రూపములో ఇద్దరు మాట్లాడుచుండిరి. ప్రియా దేవుని బిడ్డలారా, వారెవరని క్రీస్తు తన శిష్యులకు మరి పరిచయము చేయలేదు. కానీ పేతురు యేసును చూచి, నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు మరి 3 పర్ణశాలలు మరి కట్టుదుమని యేసుతో చెప్పాను అని మత్తయి సువార్త 17వ అధ్యాయం 4లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. ఇక్కడ ఒక విశేషమును మనం తప్పక తెలుసుకోవాలి. వీరు మోషే, ఏలియాలని పేతురుకు చెప్పింది ఎవరు? ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ప్రకాశమానమైన మేఘములో మహిమ దిగి వచ్చినందున పేతురు గారి యొక్క జ్ఞానము సంపూర్ణము అయ్యింది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు ఏర్పరచుకున్నటువంటి వారు మరి ఆయనను విశ్వసించిన వారు ఆయన రాకడలో కొనుపోబడినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, వారిని మరి కలుసుకున్నప్పుడు వీరెవరు వారెవరు అని దిగులు చెందము. ప్రియులారా, విషయాలు
గమనించండి. ఎందుకంటే మనలో కలగబోవు ఏమండి ఆ ఒక అపూర్వమైనటువంటి జ్ఞానమును బట్టి మోషేను మనకి ఎవరు పరిచయం చేయవలసిన అవసరం లేకుండానే మనమే ఏమండి కనుగొంటాము, గుర్తిస్తాము, గ్రహిస్తాము, గుర్తెరుగుతాం. ప్రియులారి విషయాలు గమనించండి. మరి ఎవరో ఏమండి తెలుసుకుని జ్ఞానమును మనలో కలుగా బోవు అపూర్వమైనటువంటి జ్ఞానము మనలో కలుగజేయను. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారి ఈ జ్ఞానము క్రీస్తే అని ఏమండి కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఆ అపూర్వమైనటువంటి జ్ఞానము ఏమండి అనంతమైన జ్ఞానము కలిగిన వారు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఎందుకంటే యేసు ప్రభు వారితో వారు ఏమండి ఆ ఒక రూపాంతర కొండకు వెళ్ళారు. అక్కడ యేసు ప్రభు వారు రూపాంతరము చెందినప్పుడు ప్రియులారా ఈ యొక్క అపూర్వమైనటువంటి ఏమండి జ్ఞానము ఏమండి మరి పేతురికి అక్కడ అనుగ్రహించబడింది. ఏమండి పూర్ణమైనటువంటి జ్ఞానము అక్కడ పేతురికి అనుగ్రహించబడ్డాన్ని బట్టి ప్రియులారా ఏమండి ఆ రూపాంతర కొండలో ఆ రూపాంతర ఆ అనుభవాన్ని ఏమండి పేతురు అనుభవిస్తున్నప్పుడు ఆ రూపాంతర మహిమా సంబంధమైన ఆ రూపాంతరములో ఏమండి యేసు ప్రభు కుడి ఎడమ ఎవరిని చూశాడు పేతురు అంటే ప్రియులారా మోషే ఏలియాలను చూసి ఏమండి వీరు మోషే ఏలియాలని పేతురికి ఎవరు చెప్పలేదు. పేతురికి పేతురే ఏమండి వారు మోషే ఏలియాలని ఏమండి గుర్తించాడు. ఏమండి మరి వారిని గుర్తుపట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఏమండి ఈ నడిపింపు అంతా కూడా దేని ద్వారా జరిగింది అంటే ప్రియులారా ఏమండి ఆ రూపాంతర కొండ ఆ పైన ప్రియా దేవుని బిడ్డలారా ప్రభువుతో పాటు పేతురు ఉన్నాడు. అదే సమయంలో ఏమండి ప్రభు మహిమ అక్కడ పనిచేసింది. ప్రభు అక్కడ రూపాంతరం చెందుతూ ఉన్నారు. అపూర్వమైన జ్ఞానము ఎప్పుడైతే పేతురు పొంది ఉన్నాడో ఆ ఒక మహిమ సంబంధమైన రూపాంతర ఏమండి ఆ ఒక స్థితి ఆ పరిస్థితిలో ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారితో ఆ రూపాంతర కొండపై యేసు ప్రభు వారు రూపాంతరము చెందినప్పుడు ఆ ఒక రూపాంతర సంబంధించినటువంటి మహిమ ఆ ఒక స్థితిలో ఎప్పుడైతే పేతురు ప్రభుతో పాటు అక్కడ ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా మరి పేతురికి ఎవరో చెప్పలేదు యేసు ప్రభు యొక్క కుడి ఎడమ ఏమండి మోషే ఏలియాలు ఉన్నారని. ఈ యొక్క అపూర్వమైనటువంటి ఏమండి జ్ఞానము ఏమండి మరి పేతురికి మోషే ఏలియాలను గుర్తించినట్లు గుర్తుపట్టినట్లు నడిపించుటను మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యములో ఇంత లోతైన విషయాలు దాచబడి ఉన్నాయి. లోతుగా ధ్యానము చేస్తేనే ఏమండి ఈ విషయాలన్నీ మనకు తెలియపరచబడతాయి. మహిమా సంబంధమైన రూపాంతరము అసలు రూపాంతర స్థితి దగ్గర ఎలాంటి పరిస్థితులు జరుగుతాయో ప్రియా దేవుని బిడ్డలారా ఎటువంటి ఏమండి మహిమా సంబంధించినటువంటి ఆ ప్రత్యక్షతలో అనుగ్రహించబడతాయో ప్రియులారా ఈ యొక్క మహిమా సంబంధమైన ఆ రూపాంతరము దగ్గరే ఆ ప్రియా దేవుని బిడ్డలారా ఇటువంటి అద్భుతాలు మనం చూడగలం. ప్రియులారా పేతురు మోషే ఏలియాలను యేసు ప్రభు యొక్క కుడి ఎడమలా చూసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా విషయాలు గమనించండి. ఇలాగూ దేవుని పోలిక ఆత్మ సంబంధమైన శరీరము మహిమా వస్త్రము దైవిక జ్ఞానము గల ఆత్మ సంబంధమైన శరీరముతోనే ఏమండి మనం తెలుసుకుందుము అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారి సమయంలో దేవుని పోలిక అనే విషయానికి సంబంధించిన ఏమండి మరి అపోస్తలుడైన పౌలు గారు ఎఫ్సీ సంఘానికి వ్రాసి తెలియపరిచిన విషయాలను నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుండి 24 వరకు మనం చూస్తున్నప్పుడు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును అంటే ప్రాచీన పురుషుని వదులుకొని ఏమండి మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై ప్రియా దేవుని బిడ్డలారా నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా ఏమండి సృష్టింపబడిన నవీన స్వభావమును లేక నవీన పురుషుని ధరించుకొనవలెను అని అపోస్తలుడైన పౌలు గారు వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా విషయాలు గమనించండి. యేసు ప్రభువారు పరలోకము నుండి ఆకాశ మండలమునకు ఆయన వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి ఏమండి మనం ఆయన్ని ఎదుర్కోవాలి. మనం ఆయనతో పాటు కలిసి ఆ నిత్య మహిమలోనికి నిత్యత్వంలోనికి మనం వెళ్ళాలి అంటే ప్రియులారా దేవుని పోలికలోనికి మనం రావాలి. ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క పోలిక ఈ భూమి మీద మనం సజీవులుగా ఉన్నప్పుడే దేవుని పోలిక మనలోనికి రావాలి. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆ దేవుని పోలికను మనం ధరించుకోవాలి. ఈ విషయాలు
గమనించండి. సాతానుకు సంబంధించిన పోలికలు, సాతానికి సంబంధించినటువంటి గుర్తులు, సాతానికి సంబంధించినటువంటి ఛాయలు ఏమండి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో ఉండకూడదు. మన శరీరమందు కూడా ఉండకూడదు. ప్రియా దినబిడ్డారు, వాడికి సంబంధించిన దురాలోచనలు, దురాశ కానీ ఏమండి, వాడికి సంబంధించిన మోసకరమైనటువంటి స్థితి కానీ ఏమండి, మరి ప్రాచీన సంబంధించినటువంటి పాపపు స్థితి కానీ మరి ఎవరిలో ఉన్నా వారు ప్రియా దినబిడ్డారు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడలేరని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. కనుక ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి అంటే ఆయన పోలికలోనికి మనం ఏటవ్వాలి, మార్చబడాలి, మలచబడాలి. ఏమండి, మరి ఆయన యొక్క పోలికను మనం ధరించుకోవాలి. ప్రియులారి, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దినబిడ్డారా, ప్రభువు కూడా రెండవ రాకడ ఏమండి మొదటి భాగమునందు కానీ రెండవ భాగమునందు కానీ ప్రియా దినబిడ్డారా మహిమా సంబంధమైన దేహముతోనే ఆయన వచ్చును అని మనం తప్పక తెలుసుకోవాలి. ఆయన వచ్చినప్పుడు 1000 సంవత్సరములు పరిపాలించునని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు గమనించండి. ప్రియా దినబిడ్డారా, మరి రెండవ రాకడలో ఏమండి మొదటి భాగమునందు పరిశుద్ధుల కొరకు వచ్చి పరిశుద్ధులను ఆయన కొనిపోతాడు. ప్రియా దినబిడ్డారా, ఏమండి 7 ఏళ్ల మహాశ్రమల తర్వాత ఆయన నేరుగా ఏమండి భూమి మీదకి ఆయన వస్తారు. అది రెండవ రాకడ. ఆ రెండవ రాకడ సమయంలోనే యేసు ప్రభు వారు భూమి మీద 1000 సంవత్సరాలు ఆయన మహిమా సంబంధమైనటువంటి అద్భుతమైన పరిపాలన చేస్తారని, అద్భుతమైనటువంటి రాజ్యమును వారు పరిపాలన చేస్తారని యేసు ప్రభు వారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. కనుకనే ప్రియా దినబిడ్డారా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54లో ఆత్మ సంబంధమైన శరీరము అక్షయమైనదిగాను అమర్త్యమైనదిగాను ఉండునని వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. గనుక ప్రియా దినబిడ్డారా, ఇటువంటి శ్రేష్టమైన అర్హతను పొందుటకు మనలో కొన్ని అనుభవములు కనబడుట అవశ్యమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియులారా, రూపాంతరము చెందుటకు అవసరమైన వాటిని ఈ సమయంలో మనం తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన ఆ ఒక పత్రిక 12వ అధ్యాయం 1-2లో ఈ విధముగా వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలను చదివి వినిపిస్తున్నాను. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని బతిమాలు కొనుచున్నాను అని ప్రియా దినబిడ్డారా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1లో వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. అంతేకాకుండా మీ యొక్క మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2లో వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. ప్రియా దినబిడ్డారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియా దినబిడ్డారా, చాలామంది క్రైస్తవుల మనస్సులు మారకుండానే ప్రియా దినబిడ్డారా భక్తిని, విశ్వాసాన్ని కొనసాగించడమే కాకుండా ప్రియా దినబిడ్డారా వాత వేయబడినటువంటి మనస్సాక్షులుగాను, అదేవిధముగా భ్రష్ట మనస్సులు కలిగిన వారుగాను, కఠిన మనస్సులుగా కలిగిన వారుగాను, ప్రియా దినబిడ్డారా మార్పు చెందని మనస్సులు కలిగిన వారుగాను, మరి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలను కొనసాగించబడుటను బట్టే ప్రియా దినబిడ్డారా మీ యొక్క మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని అపోస్తలుడైన పౌలు గారు వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. ప్రియా దినబిడ్డారా, విషయాలు గమనించండి. అయితే మారకపోతే ప్రియా దినబిడ్డారా, రూపాంతరం అనేది చెందకపోతే ప్రభు వచ్చినప్పుడు ప్రియా దినబిడ్డారా మరి ఆ ఒక నిత్యత్వాన్ని మనం పొందలేము. ప్రియా దినబిడ్డారా, నిత్యత్వాన్ని చేరలేము అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దినబిడ్డారా, విషయాలు గమనించండి. అంటే రూపాంతర ఆ మార్పు అనేది ప్రియా దినబిడ్డారా మరి ఎక్కడి నుండి ప్రారంభించబడాలంటే మనస్సులోంచి అని పౌలు గారు తెలియపరుస్తున్నారు. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కనుక ప్రియా దినబిడ్డారా, ఈ భూమి మీద క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ విశ్వాసులు మొదట ఏటి మారాలంటే మనస్సు మారాలి. మనస్సులో యేసు వాక్యం పనిచేయాలి, మనస్సులో పరిశుద్ధాత్మ పనిచేయాలి, మనస్సులో దేవుని యొక్క ఆధ్యాత్మికత, ఆ భక్తికి సంబంధించినటువంటిది అది మనస్సులో పని చేస్తేనే, మనస్సులో మార్పు కలిగినప్పుడే దేవుడు కోరిన మార్పు కలిగినప్పుడే, వాక్యానుసారమైన ఆత్మీయతను మనం కలిగి ఉన్నప్పుడే ప్రియులారా రూపాంతరం అంటే మనలో దైవానికి సంబంధించినటువంటి లక్షణములు మరి అవి కలుగుతూ ఉంటాయి, ఏర్పడుతూ ఉంటాయి. ఆ లక్షణాలు మనలోంచి పని చేస్తూ ఉంటాయి, ఆ గుణాలు మనలోంచి
పనిచేస్తూ ఉంటాయి. లేకపోతే ప్రియా దినబిడ్లారా ఏమండి మరి పుట్టుకతో వచ్చేటటువంటి తల్లిదండ్రులకు సంబంధించిన ఏమండి శాపగ్రస్తమైన కొన్ని గుణాలు ఉంటాయి, బలహీనమైన కొన్ని గుణాలు ఉంటాయి. అవి మనలను ఏం చేస్తాయంటే నాశన కోపంలోనికి నడిపిస్తూ ఉంటాయని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. కనుక నీ మనసులో పని చేయవలసింది యేసు వాక్యం, నీ మనసులో ఉండవలసింది యేసు. ప్రియా దినబిడ్లారా ఏమండి నీ మనస్సు ఏమండి దేవుని వాక్య ప్రకారముగా ఏమండి మార్చబడాలి. ప్రియా దినబిడ్లారా ఈ విషయాలు గమనించండి. అప్పుడే నువ్వు రూపాంతరము చెందగలవు, అంటే క్రీస్తు పోలికలోనికి రాగలవు, క్రీస్తు స్వారూప్యంలోనికి రాగలవు, క్రీస్తు గుణగుణాలతో ఏమండి ఆ గుణ లక్షణాలతో నిన్ను నీవు అలంకరించుకోగలవు, క్రీస్తు వలె నీవు మార్చబడగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దినబిడ్లారా ఇట్టి స్థితి ఎవరైతే పొందుకుంటారో ప్రియా దినబిడ్లారా ఏమండి నిత్య కాలము, నిత్య మహిమలో, నిత్య జీవము ఏమండి పొందుటకు ఏమండి ఈ రూపాంతర ఈ పరిస్థితి వారికి ఎంతో మేలుకరముగా మార్చబడుతుందని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధముగా నిత్యకాలము మనము నిలుచుటకు ఆత్మ సంబంధమైన శరీరము కూడా మనకి అవసరం. ప్రియా దినబిడ్లారా ఈ ఆత్మ సంబంధమైన శరీరము అదే వచ్చుటలేదు, కానీ ప్రకృతి సంబంధమైన శరీరము విత్తబడినప్పుడే ఆత్మ సంబంధమైన శరీరము లేపబడునని ఏమండి పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకి చెప్పుచున్నది. అయితే ప్రియులారా ఏమండి ఇక్కడ ఒక విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. విత్తబడు ప్రతి విత్తనము మొలకెత్తుచున్నదా అంటే లేదు కదా. ఈ విషయాన్ని గమనించండి. కారణం ప్రియా దినబిడ్లారా కొన్ని విత్తనములు పుచ్చుట వలన ఏమండి మొలకెత్తుటలేదు. ఆ ప్రకారమే ప్రకృతి సంబంధమైనటువంటి శరీరము కూడా విత్తబడినప్పుడు ఏమండి మరి నిందారహితమైనటువంటిదిగా కనబడవలెను. ఈ విషయాలు గమనించండి ప్రియా దినబిడ్లారా. అయితే ప్రియా దినబిడ్లారా చాలామంది ఆత్మీయులు ఇలా అనుకుంటూ ఉంటూ ఉంటారు. ప్రియా దినబిడ్లారా మనము మంటికే తిరిగి వెళ్ళుచున్నామని బైబిలు వాక్యము చెప్పుకొనుచు మన శరీరమును ఒకవేళ పాడు చేసిన ఎడల ఏమండి మీరు ఆత్మ సంబంధమైనటువంటి శరీరముతో లేవలేరని ఏమండి జ్ఞాపకము తప్పక చేసుకోవాలి. ప్రియా దినబిడ్లారా విషయాలు గమనించండి. చాలామంది ఏమనుకుంటారంటే మనం మంటికే వెళ్ళిపోతున్నాం కనుక మనం ఎలా బ్రతికినా ఎలా జీవించినా పర్వాలేదని అనుకుంటూ ఉంటారు. ప్రియులారా విషయాలు గమనించండి. అయితే ఏమండి మీరు ఆత్మ సంబంధమైనటువంటి శరీరముతో లేవాలి అంటే తప్పనిసరి ప్రియా దినబిడ్లారా ప్రభు మీకు ఇచ్చినటువంటి శరీరమును ఏమండి ఆ ఒక ఆత్మను ప్రాణమును కూడా ఏమండి దేవుని దృష్టికి నిందారహితమైనవిగా పరిశుద్ధముగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దినబిడ్లారా మన శరీరము దేవుని ఆలయము, ఆ ఆలయమును పరిశుద్ధముగా కాపాడుకున్నట్టు ఎంతో అవసరం. కాబట్టి శరీర పరిశుద్ధత ఏమండి మన పరలోక జీవితమునకు పునాది వంటిదని ఏమండి మనం మరువకూడదు. ప్రియులారా విషయాలు గమనించండి. దీనికి సంబంధించినటువంటి విషయాలు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం 1, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు, అదేవిధంగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-8, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14, అదేవిధంగా ప్రకటన గ్రంథం 21-27, ప్రియా దినబిడ్లారా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27, అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1-2 మీరు చదువుట ద్వారా ఏమండి అనేకమైన విషయాలు మీకు తెలియపరచబడతాయి. ప్రియులారి విషయాలు గమనించండి. అయితే ప్రియా దినబిడ్లారా చాలామంది ఏం చేస్తున్నారంటే శరీర పరిశుద్ధత అనేటటువంటి మాటను మనం ఇప్పుడు చెప్పుకోవడం జరిగి ఉన్నది కనుక శరీర పరిశుద్ధత అంటే వివాహానికి ముందు ఏమండి కొంతమంది యవన జీవితాలు ఏటవుతున్నాయి అప్యుత్ర పరుచుకుంటూ జరుగుతుంది. ప్రియా దినబిడ్లారా దాన్ని ఏమన్నారంటే జారత్వం అని అన్నారు. ఏమండి మరి కొంతమంది వివాహమైన తరువాత ఏమండి అక్రమ సంబంధాల ద్వారా ఏమండి మరి వారు ఏం చేస్తున్నారంట పాపానికి ద్వారం తెరవడమే కాకుండా ప్రియా దినబిడ్లారా ఏమండి అపవిత్రమైనటువంటి ఆ స్థితితో వారి జీవితాలను నింపుకుంటూ ఉన్నారు. ప్రియులారా క్రీస్తును కలిగిన క్రైస్తవ యొక్క శరీరాలు ఎంత పరిశుద్ధంగా ఉండాలి అంటే ప్రియా దినబిడ్లారా ఏమండి క్రీస్తు లాంటి ఏమండి పరిశుద్ధతను కలిగి ఉండాలి అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రభు అంటూ ఉంటారు కదా, ఏమంటారు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అంటే క్రీస్తును కలిగిన క్రైస్తవులను ఎవరు చూసినా వారిలో ఏ రకమైనటువంటి ఏమండి పాపము కనబడలేని ఏమండి క్రీస్తులో పాపాన్ని చూపించలేని స్థితి ఎలాగైతే
క్రీస్తున్న కాలంలో జరిగిందో ఆయన కలిగి ఉన్నటువంటి మన జీవితాలు కూడా ఏ రకమైనటువంటి పాపాన్ని చూపించలేని అలాంటి క్రీస్తు లాంటి పరిశుద్ధతను మనం కలిగి మన శరీరమందు, ఆత్మయందు, ప్రాణమయందు మనం కలిగి ఉండాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియులారా, మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందవలను. ఏమండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఏ మనుషుడు లోకమందు జీవించు దినములలో మనస్సులో స్వభావములో క్రీస్తు వలె మారుచున్నాడు, అతడే శరీరమందు రూపాంతరము చెందుటకు అర్హత గలవాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మన శరీరమును సజీవ యాగముగా సమర్పించుకొనుచు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందిన వారై ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభు రాకడ కొరకు వేచి ఉండుట ద్వారా ప్రభు పరిశుద్ధుల కొరకై తన రెండవ రాకడ ప్రథమ భాగమునందు పరలోకము నుండి ఆకాశ మండలమునకు వచ్చే సందర్భములో ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనను ఎదుర్కొనుటకు మహిమ రూపమును పొందుటకు అర్హతను మనం సాధించగలం, యోగ్యతను మనం సాధించగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే ప్రభు పరిశుద్ధుల కొరకే వచ్చినప్పుడు సజీవులుగా ఉన్నటువంటి అప్పటి కాలపు పరిశుద్ధులు పొందు మహిమా సంబంధమైనటువంటి రూపాంతర మార్పునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇట్టి అద్భుత కృప మరి ప్రభు ఆ పరిశుద్ధుల కొరకై వచ్చే సందర్భములో మరి సజీవులుగా ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా పొందుదురుగా కానీ ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ విషయాలు ప్రభు పరిశుద్ధుల కొరకై తన రెండవ రాకడ ప్రథమ భాగమందు మరి ఆయన వచ్చినప్పుడు జరుగు పునరుద్ధాన రూపాంతరమునకు చెందిన విషయములే ఈ విషయాలై ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. వచ్చే వారం ప్రియా దేవుని బిడ్డలారా, మరి రెండవ రాకడను గురించి మనం ధ్యానం చేసుకునబోతున్నాం. 7 ఏండ్ల మహాశ్రమల కాలము తర్వాత ఆయన యొక్క రెండవ రాకడ జరగబోతుంది. అంటే యేసు ప్రభు వారు పరిపూర్ణముగా ఆయన భూమి మీదకి అనగా యెరూషలేములో ఉన్న ఒలీవ కొండ మీదకి ఆయన వచ్చి ఆయన పాదాలు అక్కడ ఉంచినప్పుడు ఏం జరగబోతుందో ఈ విషయాలు వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మరి ప్రభు యొక్క రాకడ సమీపంలో ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ప్రభు పరిశుద్ధుల్ని తీసుకుని కొనుక్కోవడానికి ఆయన రాబోతున్నాడు. ప్రియులారా, మరి ఆ మహిమా సంబంధమైనటువంటి పునరుద్ధానమును, మహిమా సంబంధమైన రూపాంతర స్థితిని పొందుకోవడానికి మనం సిద్ధంగా ప్రార్థనాపూర్వకంగా మంచి ఆత్మీయ సిద్ధపాటుతో ప్రభు అయిన యేసు రమ్ము అనేటటువంటి ఆత్మీయతలో ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నిఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన దయగలిగిన దేవా, ఎంతో ప్రయాసతో మరిగో ప్రభా ఈ యొక్క ఆరాధన, ఈ కార్యక్రమాలను, ఈ సందేశాలను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి నాయన మరి వీటిని షూట్ చేసి క్రైస్తవ లోకానికి కడవర దినాల్లో నాయన నీ వాక్యాన్ని అందించడానికి మా ఒక ఈ పరిచర్య ద్వారా మీరు వాకిస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. వీక్షిస్తున్నటువంటి మా ఆత్మీయులు నాయన వీక్షించే అంతవరకే కాకుండా ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి విషయాలను ఆచరణలో పెడుతూ నీ రాకడ కొరకై సిద్ధపాటు కలిగిన ఆత్మీయతను కలిగి ఉండినట్లు మీ కృప దయచేయండి. అదే సమయంలో విశ్వాసముతో ఈ పరిచర్యను మేము కొనసాగిస్తుండగా ఈ పరిచర్య విషయంలో కూడా నీ బిడ్డలైన వారిని ప్రేరేపించి అద్భుతముగా వాడుకుని తద్వారా మీరు మహిమ పొందమని, వారి అక్కరల అవసరతలు తీర్చమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరిదిన ఆహారం నేడు మాకు దయచేసి, మారణస్థలం క్షమించిన ప్రకారం రుణములు క్షమించు, సోదరుల కీడు నుండి తప్పించు, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియల కరంతో నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ఆశీర్వాదంబుల్ మామీదా వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానముల్ ఈ మాయి మీద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమారించుము దేవా. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతుంది. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ విశ్వాస ఈ పరిచర్యలు మీరును పాలుభాగస్తులే తద్వారా కలిగి ప్రభు దీవులను మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నివృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తప్పక ఆరాధింతున్, దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతున్, దయాళుడవు నీవే. రుచి చూచెరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచెరిగితిని యెహోవా ఉత్తముడనియు.